చూడండి మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోదని మన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాం. హాస్పిటల్లో ఫెసిలిటీస్ బాగోవని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాం, గవర్నమెంట్ బస్సులు ఎక్కం. కానీ గవర్నమెంట్ పెట్టిన ప్రతి పథకం నీకు కావాలి, నీకు గవర్నమెంట్ జాబ్ రావాలి. నీ పిల్లని ఎవరికి ఇవ్వాలంటే వాడికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అసలు ఎందుకని మన ఇండియన్ పేరెంట్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఇష్టం? ఈ గవర్నమెంట్ జాబ్ అనే ఒకే ఒక రీజన్తో మన దేశంలో కొన్ని వేల మంది జీవితాలు తారుమారవుతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి. అంటే ఇండియా అంతటా ఇలానే ఉంటుంది, బట్ పల్లెటూళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లైక్ మీ ఊర్లో ఎవరికో గవర్నమెంట్ జాబ్ వస్తే వాడిని ఎగ్జాంపుల్గా తీసుకొని మీ పేరెంట్స్ మిమ్మల్ని తిడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదో ఒక ఫీల్డ్లో ఉండి వాడికంటే ఎక్కువ సంపాదిస్తున్నా సరే, రే దానికి అసలు వాల్యూ లేదురా, ఊరు లేదు పేరు లేదు, ఎవడని అడిగితే ఏం చెప్తావు? అదే గవర్నమెంట్ జాబ్ అనుకో, నలుగురిలో మనకి ఎంత పేరు ఎంత పరువు మర్యాదలు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో మీరు ఫేస్ చేసే ఉంటారు. నేనైతే ఈ విషయం గట్టిగా చెప్పగలను, మీరు రోజంతా రీల్స్ చూసుకొని టైం వేస్ట్ చేసుకునే కంటే జస్ట్ ఒక 10 మినిట్స్ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీ లైఫ్లో ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సరే, ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎవరైనా చూడవచ్చు, బట్ మోస్ట్ రిలేటెడ్గా మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్లో ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అయ్యేది ఎప్పుడో తెలుసా? 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు. ఎందుకో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ 20 సంవత్సరాలు వాడిని పెంచిన తల్లిదండ్రులు 40-50 సంవత్సరాల వయసుకు వచ్చేస్తారు. వీడికేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. పైగా ఎప్పుడైనా బయటికి వెళ్తే చుట్టాలు బంధువులు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బాబు, ఇంకా జాబ్ రాలేదా, ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఖాళీగా తిరుగుతావు అంటూ సూటిపోటు మాట్లాడుతూ మా అబ్బాయికి అంత శాలరీ ఇంత శాలరీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఆ మాటలు విన్న వాడి పేరెంట్స్ వాళ్ళనేమి అనలేక వీడినేమి అనలేక వాళ్ళ మనసులో కుమిలిపోతూ ఉంటారు. సరే, మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం అనుకున్న టైంలో వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. కొన్నాళ్ళు వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నాక ఆ అమ్మాయి ఒక ట్విస్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్ లేకపోతే నిన్ను మా ఇంట్లో ఒప్పుకోరని. వీడికేమో పెద్ద పెద్ద చదువు లేదు, చదివిన చదువుకేమో ఉద్యోగం లేదు, కష్టపడకుండా కూర్చుని తినేంత ఆస్తి లేదు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, ఒక పక్క వాడిని పెంచడం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన పేరెంట్స్ బాధపడడం చూడలేక, ఇంకో పక్క ఒక అక్కో చెల్లో ఉంటే వాళ్ళకి పెళ్లి చేయలేక, ఇలా ఒకటా రెండా చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. అసలు ఇప్పుడు మనందరి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే 25 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువులు మన ఇంట్లో అవసరమైతే 25,000 సంపాదించలేని చదువులుగా మారిపోయాయి. ఒక విషయం, ఈ వీడియోలో నేను ఎవరిని కించపరచట్లేదు లేదా ఇలానే ఉండండి అని కూడా ప్రోత్సహించట్లేదు. జస్ట్ ఈ సమాజంలో జరుగుతున్న రియాలిటీని మాత్రమే చెప్తున్నా. కాబట్టి ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఎందుకని ఈ గవర్నమెంట్ జాబ్ అనే ట్రాప్లో ఉండిపోయాం? పేరెంట్స్ ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ సెక్యూరిటీ. అంటే ఎగ్జాంపుల్గా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూస్ని చూస్తుంటాం. టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ జాబ్ అలా కాదు. ఎలాంటి క్రైసిస్ వచ్చినా వాళ్ళ జాబ్ వాళ్ళకు ఉంటుంది అండ్ శాలరీ కూడా యథావిధిగా వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్. లైక్ మీరు మార్నింగ్ ఒక పర్టికులర్ టైంకి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఒక పర్టికులర్ టైంకి ఇంటికి వచ్చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ పని చేసినా చేయకపోయినా ఎవడు పట్టించుకోడు. నెక్స్ట్, లీవ్స్ విషయానికి వస్తే పబ్లిక్ హాలిడేస్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి ఒకేలా ఉంటుంది. బట్ పెయిడ్ లీవ్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్కి ఉండేంత ఫ్లెక్సిబిలిటీ ఇంకే జాబ్లో ఉండదు. ఉమెన్స్కి 2 ఇయర్స్ కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కేర్ కోసం 2 ఇయర్స్ పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అలాగే బోత్ మెన్ అండ్ ఉమెన్స్కి కూడా ఎమర్జెన్సీ మెడికల్ లీవ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, ఆన్ టైం శాలరీ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ గురించి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే ఆన్ టైం శాలరీ ఉంటుంది. మంత్ ఎండ్కి కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్కి కానీ ఎగ్జాక్ట్గా శాలరీ పడిపోతుంది. బట్ ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే ఆన్ టైం శాలరీ ఉండదు. తర్వాత రీజన్, పెన్షన్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయిన లాస్ట్ 10 నెలలు అతనికి వచ్చే శాలరీని యావరేజ్ చేసి అందులో హాఫ్ అమౌంట్ని ప్రతి నెల పెన్షన్గా గవర్నమెంట్ అతనికి ఇస్తుంది. ఇలా తన లైఫ్ టైం ఇస్తుంది. బట్ ప్రైవేట్ సెక్టర్లో చాలా రేరుగా కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలా పెన్షన్ ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి క్వార్టర్స్ ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా డిసేబిలిటీ అయినా అది క్లియర్ అయినంత వరకు లేదా లైఫ్ టైం మీ శాలరీలో 90% వస్తుంది. ఒకవేళ సిక్ లీవ్ పెడితే ఆ మిగతా అమౌంట్ని ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ వస్తే ఈ సొసైటీలో ఒక నేమ్, ఫేమ్ ఉంటుందని. ఇలాంటి రీజన్స్ అన్ని ఒక గవర్నమెంట్ జాబ్ వైపు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, గవర్నమెంట్ జాబ్ అయితే నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవడు పట్టించుకోడని చెప్పి. ఈ పాయింట్ చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ నచ్చినా నచ్చకపోయినా నేనైతే నిజమే చెప్తాను. ప్రాక్టికల్గా నేను కూడా చాలా సిచ్యువేషన్స్ చూశాను.
లైక్ నీకేదో అవసరమై ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావంటే అక్కడ నిన్నెవడు పట్టించుకోడు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావంటే అక్కడ నిన్నెవడు సరిగ్గా చూసుకోడు. ఒక గవర్నమెంట్ కాలేజ్కో యూనివర్సిటీకో వెళ్ళావంటే అక్కడ నిన్నెవడు పట్టించుకోడు. ఒక గవర్నమెంట్ సచివాలయానికి వెళ్ళావంటే అక్కడ నిన్నెవడు పట్టించుకోడు. నీకేదో అవసరమై పోలీస్ స్టేషన్కి వెళ్ళావంటే అక్కడ నిన్నెవడు పట్టించుకోడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్వి అయినా అక్కడ నిన్నెవడు పట్టించుకోడు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఉంటారు. ఎలాంటివంటే ఫస్ట్ మనం గవర్నమెంట్ స్కూల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. తప్పుగా అనుకోవద్దు. ప్రైమరీ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఆ స్కూల్ పిల్లలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? నేను ప్రాక్టికల్గా చూశాను. 5వ తరగతికి వచ్చేసినా సరే చాలామంది పిల్లలకి ఏబిసిడీలు అఆలు కూడా సరిగ్గా రాని పరిస్థితి చాలా ఏరియాల్లో ఉంది. అందుకే కదా మనం చిన్నప్పుడు ఉన్నంత స్ట్రెంత్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో లేరు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అప్పుడున్న గవర్నమెంట్ స్కూల్సే ఇప్పుడు లేవు. దీనికి రీజన్ ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్ అంటే డిసిప్లిన్ ఉండదు, సరిగ్గా చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రైమరీ స్కూల్స్లో పిల్లలే లేరు? ఎందుకంటే గవర్నమెంట్ అనే పేరులోనే ధీమా ఉంది. ఎలా ఉన్నా ఎవడు అడగడు. నేను చెప్పినా చెప్పకపోయినా నా శాలరీ నాకు వచ్చేస్తుంది. మహా అయితే సస్పెండ్ చేస్తారు, జాబ్ అయితే పోదు కదా. ఇలాంటి వారి ధీమా వల్లనే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఇలా ఉంది. అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదు, బట్ ఉన్నారు. తప్పుగా మాట్లాడితే క్షమించండి అని మాత్రం అడగను, ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. నెక్స్ట్, నీకేదో అవసరం ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావంటే అక్కడ ఉన్నోళ్ళు పైనుంచి దిగొచ్చినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు అండ్ నేను అస్సలు పట్టించుకోరు. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే నాకు నిజంగా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అందరికీ చాలా బాగా తెలుసు. అందుకే కదా ఈరోజు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న సిబ్బంది పేషెంట్స్ని సరిగ్గా కేర్ చేయరు. ఇవే కాదు, ఇంకా చాలా గవర్నమెంట్ సెక్టార్స్ ఇలానే ఉన్నాయి. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక గవర్నమెంట్ సెక్టార్తో పోటీ పడి అదే రంగంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ కంటే ఎక్కువ పాపులర్ అవుతుందంటే ఇక్కడ తప్పెవరిది? ఒక ప్రభుత్వానిది మాత్రమే కాదు, ఆ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులది కూడా. అవునా కాదా? సరే, ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఆపేద్దాం. సో మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ రీజన్స్ వల్ల గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. మరి చదివిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే అది అసాధ్యం. ఇండియా టుడేలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. 2014 నుంచి 2022 మధ్య గవర్నమెంట్ జాబ్స్కి 22 కోట్ల మంది అప్లై చేస్తే అందులో 7,22,000 మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి. అంటే దాదాపు 1000 మందిలో కేవలం 3కు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినప్పుడు అందరూ ఒకే ఎఫర్ట్స్తో నాకు కూడా జాబ్ రావాలనే ప్రిపేర్ అవుతారు. అలా అని అందరికీ వచ్చేస్తాయా? నేను నమ్మేది కొంత ఫెయిత్ కూడా ఉండాలి. అయితే పక్కా జాబ్ రావాలని వాళ్ళ పేరెంట్స్ కొంతమంది పిల్లల మీద ప్రెజర్ పెడుతూ ఉంటారు, లేదా ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి అయినా వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ రాదో అలాంటప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హిందుస్థాన్ టైమ్స్లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు పూణేలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నాకు ఆర్టికల్లో దొరికింది కాబట్టి నేను చెప్పాను, బట్ ఇలా న్యూస్లో రాని వాళ్ళు వేల మంది ఉన్నారు. అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు? ఇదంతా ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిడతారేమో, లేదా ఫెయిల్ అయితే బయట నన్ను చీప్గా చూస్తారేమో, జాబ్ లేకపోతే నేను దేనికి పనికిరానేమో అనే భయం. ఒక విషయం, మీకు జాబ్ రాకపోయినా పర్లేదు, మీరు చదువుతున్న ప్రతిదీ ఫెయిల్ అయినా పర్లేదు. ఎందుకంటే జాబ్ రావాలి, మార్క్స్ రావాలి, కరెక్టే. బట్ అవి లేకపోతే జీవితమే లేదనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి వేల కొలది స్కిల్స్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి. సో చచ్చిపోవడం ఒకటే దారి కాదు కదా. పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలతో క్లోజ్గా మూవ్ అవ్వండి. నువ్వేం చేసినా పర్లేదు నాన్న, చెడు అలవాట్లు లేకుండా మంచిగా నువ్వేం చేసినా నేను మేము సపోర్ట్ చేస్తామని ఒక ధైర్యం వాళ్ళకు మీరు ఇవ్వాలి. ఆ చిన్న ధైర్యమే వాళ్ళు ఏదో ఒకరోజు సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది. అయితే మరి గవర్నమెంట్ జాబ్ యొక్క డార్క్ సైడ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా ఊర్లో కొంతమంది గత 7-8 సంవత్సరాలుగా స్టిల్ ఎప్పటికీ గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకుంటున్నారు. రూమ్స్కి రెంట్స్ పే చేస్తూ కోచింగ్ సెంటర్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు తీస్తారో తెలీదు. ఒకవేళ ఎప్పుడో తీసినా సరే అందులో జెండర్ రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ ఉన్న కొద్ది పోస్టులకి కొన్ని లక్షల మంది అప్లికేషన్. సో ఇంత కాంపిటీషన్లో జాబ్ రావడం చాలా కష్టం. అండ్ కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో అయితే ఉన్న కొద్ది పోస్టులు కూడా లంచానికి అమ్ముడిపోతున్నాయి. అదే 7-8 సంవత్సరాలు నువ్వు ఒక ప్రైవేట్ సెక్టార్ వైపు వెళ్ళినా అందులో నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళిపోతావు. లేదు అనుకుంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకో, లైక్ ఎథికల్ హ్యాకింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలపింగ్, యాప్ డెవలపింగ్. ఇదంతా కాదు నా వల్ల అనుకుంటే ఫ్లూయెంట్గా ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకో.
ఇంగ్లీష్, అథమెటిక్ అండ్ రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఏదో ఒకటి. బట్ ఇది కూడా నా వల్ల కాదు అనుకుంటే ఓన్గా ఏదో ఒక బిజినెస్ పెట్టుకో. నేను ఇక్కడ ఎవరిని ప్రోత్సహించట్లేదు లేదా డైవర్ట్ చేయట్లేదు. బట్ గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదురా భయ్, చాలా రంగాలు ఉన్నాయని చెప్తున్నా. నేను రీసెంట్గా ఒక స్కూల్ టీచర్ని చూశాను. అతను ఎప్పుడో 90sలో డిఎస్సి రాస్తే 2022లో తనకి జాబ్ వచ్చింది. అతను ఒక్కడే కాదు, తనతో పాటు రాసిన ఇంకొంతమంది కూడా వచ్చింది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అది గవర్నమెంట్ జాబ్ పరిస్థితి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. మ్యాక్సిమం ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. అంటే ఉన్న ఊరు వదిలేసి వేరు వేరు జిల్లాల్లో, రాష్ట్రాల్లో బ్రతకాల్సి ఉంటుంది. ఇది మీ మీద, మీ పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. ఒకవేళ అలా ఉండకూడదంటే మీ వైఫ్ని, పిల్లల్ని ఒక దగ్గర ఉంచేసి మీరు ఇంకొక దగ్గర ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ అక్కడ వాతావరణం కూడా సెట్ అవ్వకపోవచ్చు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్యూన్ జాబ్కి కూడా డిగ్రీలు, బీటెక్లు చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్కి తగిన జాబ్ రాదు కాబట్టి వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళే కాదు, చాలా గవర్నమెంట్ సెక్టర్స్లో ఈరోజు లంచం కామన్ అయిపోయింది. ఎంతలా అంటే మీరు లంచం ఇవ్వకపోతే ఆ పని జరగదు. చూస్తున్నారు కదా మీరు కూడా. అయితే మన తెలుగులో ఒక సామెత ఉంది, దూరపు కొండలు నునుపు అని. అంటే కొండలు దూరం నుంచి చూస్తే పచ్చని చెట్లతో నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే మన ఊర్లో ఉన్న చెట్లు లాగానే ఖాళీగా ఉంటుంది. దీని అర్థం ఏంటో క్లియర్గా చెప్తా వినండి. మన దగ్గర ఉన్నదాన్ని చిన్న చూపు చూస్తాం, లేని దాని గురించి ఎక్కువగా ఆశపడతాం. వన్స్ అది మనం ఊహించుకున్నట్లు లేకపోతే అప్పుడు నిరాశపడతాం. సేమ్ రియల్ లైఫ్లో కూడా మన దగ్గర ఏదో స్కిల్ ఉంటే దాన్ని మనం చిన్న చూపు చూస్తాం. లేని గవర్నమెంట్ జాబ్ గురించి ఎక్కువగా ఊహించుకుంటాం. వన్స్ మనకి జాబ్ వచ్చాక అందులో ఏం లేదు, గాడిది కష్టం గాడిదే, కుక్క కష్టం కుక్కదే అని తెలుసుకుని నిరాశపడతాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, ఒక్క గవర్నమెంట్ జాబ్ అని, ర్యాంక్స్ అని, మార్క్స్ అని పరిగెత్తకండి. ఏ సైంటిస్టు, మేధావులు, ప్రపంచ ధనవంతులు మార్క్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం పరిగెత్తలేదు. అలా నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు. కొంతమందికి గవర్నమెంట్ జాబే లైఫ్ గోల్ అయ్యుండొచ్చు. బట్ అది కూడా రాని పక్షాన ఎక్కడా నిరాశపడొద్దు. ఈ ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి చేసుకోవడానికి. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు బ్రతకడానికి కావాల్సింది డబ్బే కదా. సో న్యాయంగా ఏదో ఒక పని చేసుకొని డబ్బు సంపాదించుకో. ఎంతంటే ఎత్తిన ప్రతి చెయ్యి దించాలి, వాగిన ప్రతి నోరు ముయ్యాలి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.